న్యూస్ చూస్తున్నాం. మావోయిస్టులకు కేంద్రం విధించిన డెడ్ లైన్ దగ్గర పడుతోంది. మార్చి 2026 నాటికి మావోయిస్టులు లేని దేశంగా మారుస్తామని కేంద్రం ప్రకటించింది. దీంతో గతేడాది నుంచి దేశవ్యాప్తంగా మావోయిస్టుల ఏరివేత కార్యక్రమం కొనసాగుతోంది. గత సంవత్సరం అనేక మంది మావోయిస్టులు లొంగిపోయారు. ఆ పరంపర కొత్త ఏడాదిలో కూడా కొనసాగుతోంది. ఛత్తీస్గఢ్లోని దంతెవాడలో 63 మంది మావోయిస్టులు లొంగిపోయారు. వీరిలో 36 మందిపై మొత్తం 1.19 కోట్ల బహుమతి ఉందని పోలీసులు తెలిపారు. 7గులో ఒక్కొక్కరికి 8 లక్షల రివార్డు ఉందని రాష్ట్ర ప్రభుత్వం పునరావాస విధానంతో ఆదుకుంటామన్నారు. వీరంతా రాష్ట్రంలోని దక్షిణ బస్తర్ డివిజన్, అలాగే పశ్చిమ బస్తర్ డివిజన్, మాడ్ డివిజన్, ఒడిశా సరిహద్దు ప్రాంతాల్లో చురుగ్గా ఉన్నారని చెప్పారు. 18 మంది మహిళలు సహా 63 మంది మావోలు సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ అధికారుల ముందు లొంగిపోయారని దంతెవాడ పోలీస్ సూపరింటెండెంట్ గౌరవ్ రాయ్ వెల్లడించారు. 2025లో రాష్ట్రంలో 1500 మంది పైగా మావోలు లొంగిపోయారని పోలీసులు చెప్పారు. ఈ పరిణామాన్ని ముఖ్యమంత్రి విష్ణుదేవ్ సాయ్ ప్రశంసించారు. బస్తర్ ప్రాంతంలో శాంతి, విశ్వాసం, అభివృద్ధి దిశగా మరో చారిత్రాత్మక మైలురాయిని సాధించారని కొనియాడారు. అందరికీ పునరావాసం కల్పిస్తామని హామీ ఇచ్చారు. కేంద్రం విధించిన డెడ్ లైన్ దగ్గర పడుతోంది. మార్చి 2026 నాటికి మావోయిస్టులు లేని దేశంగా మారుస్తామని కేంద్రం ప్రకటించింది. దీంతో గతేడాది నుంచి దేశవ్యాప్తంగా మావోయిస్టుల ఏరివేత కార్యక్రమం కొనసాగుతోంది. గత సంవత్సరం అనేక మంది మావోయిస్టులు లొంగిపోయారు. ఆ పరంపర కొత్త ఏడాదిలో కూడా కొనసాగుతోంది. ఛత్తీస్గఢ్లోని దంతెవాడలో 63 మంది మావోయిస్టులు లొంగిపోయారు. వీరిలో 36 మందిపై 1.19 కోట్ల బహుమతి ఉందని పోలీసులు తెలిపారు. 7గులో ఒక్కొక్కరికి 8 లక్షల రివార్డు ఉందని రాష్ట్ర ప్రభుత్వం పునరావాస విధానంతో ఆదుకుంటామన్నారు. వీరంతా రాష్ట్రంలోని దక్షిణ బస్తర్ డివిజన్, పశ్చిమ బస్తర్ డివిజన్, మాడ్ డివిజన్, ఒడిశా సరిహద్దు ప్రాంతాల్లో చురుగ్గా ఉన్నారని చెప్పారు. 15 మంది మహిళలతో సహా 63 మంది మావోలు సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ అధికారుల ముందు లొంగిపోయారని దంతెవాడ పోలీస్ సూపరింటెండెంట్ గౌరవ్ రాయ్ వెల్లడించారు. 2025లో రాష్ట్రంలో 1500 మంది పైగా మావోలు లొంగిపోయారని పోలీసులు చెప్పారు.
Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel